హాయ్! హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ శివజ్యోతి. సో, రాగి తోప మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అయితే అది చేసి మాకు పెట్టారన్నమాట. సో, ఇప్పుడైతే రాగి హల్వా అనేయొచ్చు. సో, అలా ఉంటుందన్నమాట ప్రాసెస్ కూడా. సో, నేనైతే రాగి పిండి ఒక 2 కప్స్ తీసుకున్నాను. బాగా ఫ్రై చేశాను. కొంచెం స్మెల్ కమ్మగా వస్తుంది అనిపించుకొని ప్లేట్‌లోకి తీసేసుకున్నా. అదే పెనంలో కొద్దిగా 2 స్పూన్స్ ఘీ వేసి, బెల్లం వేసి 3 కప్పు వాటర్ ఏసుకున్నాను. సో, బాగా కలిపేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు మనం రాగి పిండి వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని కాసేపు వదిలేసి అప్పుడు ఇలా బాగా కలిపేయాలి. ఇంకా ఉండలు లేకుండా కలుపుకొని ఆ పెనానికి మొత్తం ఇలా రాయాలి మాట. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న దాన్ని కొద్దిగా మళ్ళీ ఇలా అలా తిప్పుకుంటూ మొత్తం ఫ్రై చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ మళ్ళీ కొంచెం ఘీ వేసి దాన్ని కూడా బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది. ఆడవాళ్ళకి ఇంకా మంచిది. నడుం బలం అని చెప్తారు. మా అమ్మమ్మ గారు చేసిన టైంలో నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే అమ్మమ్మ లేదు కాబట్టి అది అమ్మమ్మ గుర్తొచ్చి నేను ఇది అయితే చేయడం జరిగింది. సో, బాగా ఫ్రై చేసేసి ఇట్లా ముద్ద కింద అయిపోయాక తీసుకొని నెయ్యేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. థాంక్ యూ సో మచ్ ఫర్